మనం ఈరోజు పొదరిల్లు 150వ ఎపిసోడ్ చూద్దాం. మహాలక్ష్మి విడాకులు అడిగిన తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. రే నువ్వు చూడరా. వీడేంట్రా చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. బుస్తో డేటింగ్కి వెళ్ళొచ్చావా? వై నిజం చెప్పు. ఈ బుస్ ఏంట్రా? ఏం లేదన్నయ్య. పులి మేక కలిసి రావడం ఏంటి? ఇద్దరి మధ్య గొడవ తీరిపోయిందా? అదే నిజమైతే ఎంత బాగుంటుంది కదరా. కానీ ఇద్దరి ఫేస్లు డల్ గా ఉన్నాయి కదా, ఎందుకై ఉంటుంది? ఇటీవమ్మా. నేను పెడతానులే పెద్ది. అమ్మ మహాలక్ష్మి టీ ఇస్తానమ్మా. పర్లేదు పెద్ది, డైరెక్ట్ గా డిన్నరే తింటాను. వీళ్ళిద్దరూ డేటింగ్కి వెళ్ళారా? డేటింగ్ అంటే ఏంట్రా? అంటే అది నాకు తెలీదు. నాకు తెలుసనయ్యా, బుస్సు ముంగిసా చేస్తుంది అదే, అదే శైలు కేశవన చేస్తుంది కూడా అదే. రేయ్, ఈ శైలు ఎవర్రా? ఎవరు లేరన్నయ్య. వీడు నన్ను నిరికించాలని చూస్తున్నాడు. డేటింగ్ అంటే ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళడం. అమ్మో, అంతే కదా. అయినా ఇవన్నీ నీకెలా తెలుసురా? ఈ వయసులో ఇవన్నీ తెలియకపోతే డాక్టర్ చూపించుకోవాలన్నయ్యా. ఎరా మళ్ళీ ఏమైనా వాగి తిట్లు తిన్నావా? ఏం లేదు. ఏదైనా గొడవ జరిగిందా? ఏం లేదు. తలనొప్పిగా ఉందా? అసలు తలకాయ లేదు, ఎక్కడో పెట్టొచ్చాడు. అమ్మా పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటే ఎప్పుడు నిప్పులో ఉప్పులాగా చిటపట్లాడుతూ ఉండేదానివి, ఇవాళ్ళేంటి ఇంత హుషారుగా ఉన్నా? ఎందుకు ఎప్పుడు నీలా గరుస్తూ నీ కొడుకులాగా ఆముదం తాగినట్టు ఉండాలా ఏంటి? నా ఇష్టం. ఇక నుంచి రోజు ఇలాగే ఉంటా. ముందు ముందు ఇంకా ఇంకా ఆనందంగా ఉంటా. ఉండమ్మా ముండు, కానీ దానికోసం మమ్మల్ని డబ్బులు అడగకుండా ఉంటే అంతే చాలు. ఛీ, నీ ఏడుపు నిది. మా శైలు, ఏంటి నాన్న ఇవాళ లేట్ అయిందంటమ్మా. ఇవాళ నాకు స్పెషల్ క్లాస్ ఉంది నాన్న, అందుకే లేట్ అయింది. అబద్ధం చెప్తోందని తెలిసిపోతుంది, కానీ నిజం ఎలా అడగాలి? అది కాదమ్మా, క్లాస్ పూర్తయ్యాక ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళావా? లేదు నాన్న, వాళ్ళంతా ఉన్నవాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు. నేను వాళ్ళతో వెళ్తే ఖర్చు పెట్టడానికి నా దగ్గర డబ్బులు ఉండాలి కదా, అందుకే ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు నాన్న ఎప్పుడు లేదు అలా అడిగావు? ఏం లేదమ్మా. అమ్మా అది ఏం లేదులే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దాం. నాన్నెందుకు అంత పట్టి పట్టి అడుగుతున్నారు? కేశవ్తో నన్ను చూసుంటారా? నాకు తెలిసిపోయిందంటే ఇక దానికి భయం ఉండదు. ఎలా, ఏం చేయాలి? పెద్ది, మళ్ళీ ఏం బాంబు పేలుస్తుందో మహాతల్లి. పెద్ది, ఏంటమ్మా? మా ఆఫీస్ నుంచి మా బాసు ఇంకా విద్య మన ఇల్లు చూడ్డానికి వస్తున్నారు పెద్ది. ఏంటి అందరూ అలా ఉలికి పడి చూస్తున్నారు? ఏం లేదు, మీ విలువ మీరే ఎందుకు పోగొట్టుకోవడం అని. అదేంటి? అంటే ఈ ఇల్లు చూస్తే ఏమనుకుంటారు? ఇలాంటి ఇంట్లో ఉండడం మాకెలాగూ తప్పదు. మీరు ఇంటికి తీసుకొచ్చి చూపిస్తే మీ పరువే పోతుంది. మీరేమైనా కావాలని ఇంట్లో ఉంటున్నారా? మీరంతా తలుచుకుంటే కొత్త ఇల్లు కట్టలేరా? ఆ కోర్టులో కేసు కనుక లేకపోతే
పెద్ద ఎప్పుడో ఇల్లు కట్టేవాడు కదా, అదే చెప్పాను. స్టే ఆర్డర్ ఉంది కాబట్టి రెనోవేషన్ చేయించుకోకుండా అలాగే ఉంటున్నారని. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు వదినా? మనల్ని చూడటానికా? కాదురా, పాతకాలం ఇల్లు, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటి అనే విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాం. అందుకని ఇంటిని చూసి వెళ్తారు. ఇదేమన్నా తాజ్ మహల్, గోల్కొండ? మీ పరువు గ్యారంటీగా పోతుంది. రేయ్, మహాలక్ష్మి రమ్మందంటే వాళ్ళేమీ అనుకోని వాళ్ళైతేనే రమ్మంటుంది. మన ఇంటి గురించి వాళ్ళు తప్పుగా అనుకోరు పెద్ది. నువ్వు నాకు అర్థం కావమ్ము. ఓ పక్కనేమో నన్ను విడాకులు అడుగుతున్నావు, ఇంకో పక్కనేమో మన ఇల్లు అంటున్నావు. నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. నువ్వు రమ్మని చెప్పమ్మా. ఎంతమంది వచ్చినా వాళ్ళ కోసం వంట చేస్తాను. అలాంటివేమీ పెట్టుకోవద్దు పెద్ది, వాళ్ళు చూసి వెళ్ళిపోతారంతే. పర్వాలేదమ్మా, మీ ఆఫీస్ వాళ్ళు కదా, కాస్తైనా మర్యాదలు చేయకపోతే ఎలా? వంట చేస్తాను. అయ్యో, మనకి వండే దాంట్లోనే కాస్త ఎక్కువ చేస్తానంతే. ఆ ట్రబులే వద్దంటున్నాను పెద్ది. అయ్యయ్యో, ఇందులో ట్రబుల్ ఏముందమ్మా? మొత్తం మందనంతా రమ్మను. మీ పెద్ది ప్రేమగా వంట చేసి పెడతాడు. పెద్ది అని ప్రేమగా పిలుస్తావుగా, ఏదైనా చేసి పెడతాడు. పెళ్లి భోజనంలో వంటలన్నీ చేస్తాడు. నన్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నా నెత్తిన టైం బాంబు పెట్టి ఏమీ జరగనట్టు ఎంత ప్రశాంతంగా కూర్చుందో. రే కేశవ, నా ఫోన్లో అలారం సరిగ్గా వినిపించట్లేదురా. నీ ఫోన్లో 5ంటికి అలారం పెట్టరా. అలారం ఎందుకన్నయ్యా? రేపు మహాలక్ష్మికి సంబంధించిన ఆఫీస్ వాళ్ళు వస్తా అన్నారు కదరా. ఇల్లు కడగాలి, సర్దాలి. నువ్వేం టెన్షన్ పడకనయ్యా, నేను హెల్ప్ చేస్తాను. ఆ ఫోన్ నాకు ఇవ్వు, అలారం పెడతా. రేయ్, నేను పెడతానులే. ఏ ఏమైనా సీక్రెట్ చాటింగ్లు ఉన్నాయా? రేయ్, నోర్మోయ్. చూసావానయ్యా, కేశవనే ఫోన్ ముట్టుకోవద్దంట. ఏమోరా, నా బతికే గందరగోళంగా ఉంది. పడుకోండి. ఏరా, తలనొప్పి తగ్గలేదా? తల గురించి మాట్లాడలేదన్నయ్య, బ్రతుకు గురించి ఫీల్ అవుతున్నాడు. రే చక్రి, అన్నం కూడా సరిగ్గా తినలేదు. బయటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి డల్గానే ఉన్నావు. ఏమైందిరా? వదినతో డేటింగ్కి వెళ్ళావా? అక్కడ ఏదైనా జరిగిందా? వదిన అడిగింది కొని పెట్టకుండా వచ్చావా? రేయ్, జోక్ లేకరా. రేయ్, ఏమైందిరా? ఏదో జరిగింది, లేకపోతే నువ్వు ఇలా ఉండవు. ఏం జరిగిందో చెప్పు, లేదంటే నాకు నిద్ర పట్టదు. నాకు కూడా ఈ రాత్రి జాగారమే, నిద్ర పట్టేలా కనిపించట్లేదు. ఏంట్రా అలా ఉన్నావు ఎందుకు? ఏం చెప్పాలన్నయ్య, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాదనుకుంటే వచ్చింది. ఇంటికి వచ్చింది కదా, ఇంకెక్కడికి వెళ్ళదులే అనుకుంటే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఏంటా సమస్య? ఎందుకు? మీరు ఒకటే. పెద్ది అంటే గౌరవం, కన్న అంటే ప్రేమ, కేశవ అంటే మర్యాద, నారాయణ అంటే ఏకంగా సుపుత్రుడే. మీకు చెప్పినా వేస్టే. ఆర్చేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళు కాదు. అదేంట్రా, నీకు సమస్య వస్తే మాకేం పట్టనట్టు ఎలా ఉంటాం? రేయ్ మెంటల్, అందుకే కదరా అడిగేది. నువ్వు నిద్రపోకుండా బాధపడుతూ ఉంటే మేం ప్రశాంతంగా ఎలా పడుకుంటాం రా? ఏం జరిగిందో చెప్పు, టెన్షన్గా ఉంది. ఎప్పుడూ లేనిది రెస్టారెంట్కి వెళ్దామంటే ఆనందంగా వెళ్ళాను. తీరా వెళ్ళాక నా నెత్తి మీద బండరా ఎత్తేసింది. ఏంటది? బయటికి తీసుకెళ్ళి విడాకులు కావాలని అడిగింది. ఏంటి, విడాకులు అడిగిందా? డివోర్సా? విడాకులా అంటే విడిపోదామంటుందా? మీ ముగ్గురి ప్రశ్నలకి ఒకటే సమాధానం. తనకి సంబంధించినంత వరకు మాకు జరిగింది పెళ్ళే కాదు. అదొక్కటే కారణం కాదు. తాళి కట్టానన్న హక్కుతో తాగొచ్చి తన గదిలోకి వెళ్ళి తలుపేసావు కదా, అందువల్లే అయి ఉంటుంది. అది కూడా ఒక కారణమే. అయితే వదిన ఇంటి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుందా? ఆగరా, నువ్వు అక్కడవి. ఇక్కడ పెళ్ళామే వదిలేసి వెళ్ళిపోతుందని ఫీల్ అవుతుంటే నీ ఏడుపు ఒకటి. నా పరిస్థితి గురించి ఆలోచించట్లేదు. వాడు మీ ఇద్దరు సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటాడురా. వాడి మొహం. హాస్టల్కి వెళ్ళినప్పుడు ఆవిడని రమ్మడానికి నన్ను గెంటేస్తానన్నాడు. విడాకులు తీసుకున్నా పర్లేదు, ఇంట్లో ఉంటే చాలు, నేనేమైపోయినా వాడికి నష్టమేం లేదు. అదేంటనియా, వదిన రావాలని అలా చెప్పాను, కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని కాదు. బాగానే మేనేజ్ చేసేవాళ్ళే. రేయ్, నీ గొడవ ఆపుతావా? అన్నయ్య మాట్లాడితే, డివోర్స్ గురించి అడిగితే అసలు అన్నయ్య మాట వింటుందా? ఆ రోజే తనకిక్కడ సేఫ్టీ లేదని అర్థమైంది. కేవలం మన కుటుంబం మీద పడే నిందలు పోవాలని తిరిగొచ్చింది.
వింటుందన్న నమ్మకం నాకు లేదు. లేదన్నయ్య, అంత కష్టపడి అంత ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నది అంత ఈజీగా వదులుకోవడానికి కాదు. తను విడాకులు అడిగినా ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను తప్ప ఇవ్వను. తనని నేను చూసుకున్నంత అపరూపంగా ఇంకెవరూ చూసుకోలేరు. అది అర్థమయ్యేలా చేస్తాను. ఏం చేస్తావురా? ఇంకో 6 నెలల్లో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఆ, ఈ లోపు తన మనసు మార్చి నాకు ప్రపోజ్ చేసేలా చేస్తాను. మీరేమంత వెటకారంగా చూడక్కర్లేదు. నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది. విడాకులు తీసుకునే ఛాన్సే లేదు. బయటికి తీసుకెళ్ళి విడాకులు కావాలని అడిగింది. అనియా, కన్నా నేను మాటిస్తున్నాను రా, ఏం చేసైనా సరే మీ వదిన్ని ఇంటి నుంచి వెళ్ళిపోకుండా నేను చూస్తాను. తను నా నుంచి మాత్రం విడాకులు కోరుకుంటుంది. మీరంటే ఇష్టమేగా, ఈ ఇంట్లోనే ఉంటుంది. భయపడకుండా దిగులు పడకుండా పడుకో. పడుకో. ఇందాక చిరాకులో నిన్ను కసురుకున్నాను, ఏమనుకోకు. ఏంటిది, మన బృందావనమేనా? పాత ఇల్లు పాత కొత్త ఇల్లులా కనిపిస్తుంది. ఏంటి ఏంటి విశేషం? ఇంటికి ఎవరో వస్తున్నారన్నయ్య. ఎవరు? అన్నయ్యకి ఏదైనా సంబంధం వస్తుందా? కాదు. కొంపదీసి గాయత్రి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావురా? పెళ్ళైన దాని గురించి. సారీ. ఎవరొస్తున్నారన్నయ్య? ఇంత మేకప్ వేసుకుందంటే ఎవరో స్పెషల్ పర్సన్ వస్తున్నారన్నమాట. ఎవరన్నయ్య? మహాలక్ష్మి వాళ్ళ ఆఫీస్ నుంచి మన ఇల్లు చూడ్డానికి వస్తున్నారు. నిన్న చెప్పింది కదరా. ఓహో, నాతో తిట్లు తిన్న వాళ్ళు వస్తున్నారా? నేను తిట్టుకున్న వాళ్ళు కూడా వస్తున్నారా? మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్తావా? మాకదే పనే. అన్న, వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా? మహాలక్ష్మి వాళ్ళకి ఏమీ ఇవ్వక్కర్లేదనే చెప్పింది. భోజనం కూడా రెడీ చేశాను. తింటానంటే పెడతాను, లేదంటే కనీసం టీ ఇస్తాను. అవును, ఎవడెవడి కోసమో నువ్వు కష్టపడ్డావు ఎందుకు? తన తరపున మొదటిసారి గెస్ట్లు వస్తున్నారు, అందులోనూ ఆఫీస్లో నీ రౌడీజం చూసిన వాళ్ళు. నువ్వు అడ్డదిడ్డంగా వాగి తనకి మాట వచ్చేలా చేసావో మర్యాదగా ఉండదు రేయ్. మాకు తెలుసులే. మాట వచ్చేలా చేస్తే వదిన ఊరుకోదని తెలుసులే అంటావా? రే జలకర్ర, వాళ్ళు వచ్చినట్టున్నారు. ఇదే ఇల్లు. ఈ బాస్ గార్డ్ ఏంటి ఎంత స్మార్ట్ గా ఉన్నాడు? రండి. ఈయనే అందరికన్నా పెద్ద. నేను పెద్ద అని పిలిచేది ఈయన్ని. నమస్తే. వద్దు. ఏమొద్దు? నమస్కారం వద్దు. అయ్యో, అది సంస్కారం కదా. మీరు నన్ను హలో అంటే చాలు. హలో అనండి, లేకపోతే మా బాస్ లోపలికి రాడు. హలో. ఇతనే కదా ఆఫీస్కి వచ్చి కొడతా తంత అంతు చూస్తాను అరిచింది? అవును. కంగారు పడకండి, కరిచే కుక్క ఆరవదు. రే, ఇదేనా మీ హెరిటేజ్ హౌస్? అవును సార్. మీరు నన్ను సార్ అనకండి, విక్కీ అనండి. నేనేమనుకోను. ఇప్పుడే కదా పరిచయం అయింది. ఇలాంటి వింటేజ్ లుక్ ఉన్న హౌస్ కోసం ఎక్కడెక్కడో వెతకాలనుకున్నాను. సిటీ నడిబొడ్డులోనే ఉందని తెలుసుకోలేకపోయాను. థ్యాంక్స్ లక్కీ. మా లక్కీ చెప్పబట్టే తెలిసింది. లక్కీయా? లక్కీ బిక్కీ లక్కీ, మా విక్కీ మా లక్కీ. ఓరిని పేక నొక్కి. లోపలికి రండి. రండి. రండి రండి. రామ్మా. వావ్, అయితే ఇది మీ హెరిటేజ్ హౌసా? అవును సార్. మా తాతగారు వాళ్ళ నాన్న, అంటే మా ముత్తాతగారు కట్టించిన ఇల్లు. ఓ గ్రేట్. కనీసం 120 సంవత్సరాలైనా అయి ఉంటుంది. మేము 3 తరాలుగా ఇక్కడే ఉంటున్నాం. ఓ, రెనోవేట్ చేద్దామని మేము చాలా సార్లు అనుకున్నాం, కానీ మా అత్త మా అత్తే కాదు అందరూ ఇంటిని కాపాడుకోండి, ఇలాంటి ఇళ్ళు 100కో 1,00,00,000కో ఒకటి ఉంటాయి అని ఆపేశారు. కరెక్ట్ గా చెప్పావురా. నువ్వు మొయ్. నేను ఇల్లు చూడొచ్చా? యా ష్యూర్, రండి.
ఇది నీ బెడ్రూమా? నీలాగే సింపుల్ గా ఉంది. నాకు ఊపిరి ఆడట్లేదు, బయటికి వెళ్దామా? ఓకే లక్కీ. నువ్వు రా విక్కీ. అయ్యో, నన్ను పిలవచ్చు కదా పెతి. నిన్ను కాదు, నన్ను పిలిచినా వెళ్ళి తెచ్చేవాడిని. మీరు మా గెస్ట్ కదా, తీసుకోండి. తీసుకొచ్చి చూడండి, మేం బాస్ ని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. అప్పుడప్పుడు విక్కీ మాకు కాఫీ ఇస్తూ ఉంటాడు. ఎంతైనా మీ అంత కాదు, మా లక్కీ చాలా లక్కీ. ఇంత మంచి టీ రోజు తాగుతుంది. మీ వంట కూడా బాగుంటుందంట, మా దివ్య చెప్తూనే ఉంటుంది. ఈసారి కొంచెం ఎక్కువ చేసి పంపించండి, నేను షేర్ చేసుకుంటాను. అలాగే. ఏమండి మీరంతా నిలబడే ఉన్నారు, కూర్చోండి. మర్చిపోయాను, ఆ రోజు అంత హార్ష్ గా బిహేవ్ చేశాడు. అసలు అయితే నీకేమవుతాడు? కజిన్. ఓ వాడు చూడరా. లక్కీ, ఒకసారి ఈ పక్క కూడా వెళ్ళి చూద్దాం. పదండి పదండి. అన్నయ్య, మహాలక్ష్మి నన్ను కజిన్ అంటోంది, నువ్వు చూస్తూ ఊరుకున్నావు ఏంటన్నయ్య? ఇక బయలుదేరదామా? పెద్ది, ఇటు రండి. వస్తున్నానమ్మా. రేయ్ నవ్వొద్దు, మిమ్మల్ని రా, నవ్వొద్దు. ఏడవకనయ్య, కజిన్స్ అంటే బ్రదర్సే కాదు, మామ కొడుకుని అత్త కొడుకుని కూడా కజిన్ అనొచ్చు. అర్థమైందా? అవునా? ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదరా, కుళ్ళి కుళ్ళి నవ్వి చచ్చారేంట్రా? నీ ఉక్రోషం చూసి పదరా. చెప్పమ్మా. ఇక మేము బయలుదేరతాం. ఇంత దూరం వచ్చారు, భోంచేసి వెళ్ళండి. ఎటు కాని టైంలో ఏం తింటాం, మళ్ళీ మా లక్కీతో కలిసి వస్తానులేండి. మళ్ళీ మా లక్కీ ఏంట్రా డాంకీసన్? మహాలక్ష్మిని మా లక్కీ అన్నావంటే మట్టి కొట్టుకుని పోతావురా. వెళ్దాం లక్కీ, సీ యూ అండి. బాయ్. మంచిది. రండి రండి. థ్యాంక్ యూ. అరే వాడు ఎలా ఉన్నాడు? వాడి మొహం దరిద్రంగా ఉన్నాడు. స్మార్ట్ గా ఉన్నాడు. స్మార్ట్ గా ఉన్నాడంటే నేను ఒప్పుకోవాలి కదా. తెల్లగా ఉన్నవన్నీ బాతుగుడ్లు కాదు, నల్లగా ఉన్నవన్నీ కాకి గుడ్లు కాదు. వాడికన్నా నేనే హైట్ ఎక్కువ. అసలు మనకు ఇంకొకరితో పోలికెందుకురా, ఎవరి అందం వాళ్ళకుంటుంది. కాదన్నయ్య, సున్నం తెల్లగా ఉందని గోడలకు వేసుకుంటారు, నీడలు నల్లగా ఉన్నాయని నీడలకి సున్నం వేసుకుంటారా? రేయ్, అసలు ఆ పోలికేంట్రా? అతను బాగున్నాడా బాగోలేడా నీకెందుకనయ్యా? వాడంత అందమైన మహాలక్ష్మి పేరుని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి సగం కత్తిరించి వాడి పేరుతో మ్యాచ్ అయ్యేలాగా లక్కీ అని ఎప్పుడైతే పిలిచాడో అప్పుడే పీకంలోకి చంపేద్దాం అనిపించింది. రేయ్, తప్పురా, అలా మాట్లాడకూడదు. ఇంకో అమ్మాయి చెప్పలేదా ఆఫీస్ లో అందరూ బాస్ ని పేరు పెట్టి పిలుస్తారని? అదంతా కార్పొరేట్ కల్చర్ రా, అయినా నీకేం తెలుస్తుంది అవన్నీ? వాడి బొంద కల్చర్ నీకు కూడా తెలుస్తోందా? కార్పొరేట్ కల్చర్. రేయ్, నీకే అర్థమైంది, నాకు తెలీదారా? అయినా అప్పటి నుంచి చూస్తున్నాను, ఇంత ఉక్రోషం ఎందుకురా? వదినే కజిన్ అని చెప్పింది కదా, అందుకు మండుతుంది. ఇదేమన్నా న్యాయంగా ఉందా అన్నయ్య? అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తని పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షిగారా? ఏదో ఒక విధంగా తాళి కట్టిన వాడిని కజిన్ అని చెప్పి పరిచయం చేస్తారా? ఎంత అరాచకం! తనకు సంబంధించినంత వరకు మహాలక్ష్మికి ఇది నిజమైన పెళ్లి కాదు. పనిచేసే చోట వ్యక్తిగత విషయాలన్నీ ఎలా చెప్తుంది?
వీడు ఇంకో జన్మెత్తినా తను మాత్రం వీని భర్తగా ఒప్పుకోదు. నోర్మాయ్ నోర్మాయ్, ఇంతకు ముందు జరిగిన పెళ్లి నిజమైన పెళ్లి కాదు, కానీ ఇక ముందు నిజమైన పెళ్లి జరుగుతుంది. వచ్చే వ్యాలంటైన్స్ డే కల్లా తనను నిజంగానే పెళ్లి చేసుకుంటాను. ఇంకో 6 నెలల్లో తన నోటితోనే నా భర్త అని చెప్పిస్తాను. రాసి పెట్టుకోండి. ఏంట్రా వీడు ఇలాంటి శబదాలు చేస్తున్నాడు? అనయ్య, వీడు ఇంకో 6 నెలల్లో పిచ్చోడు అవుతాడని నాకు భయంగా ఉందన్నయ్య. వాణ్ణి జాగ్రత్తగా గమనించాలరా. ఆ, మళ్ళీ మహాలక్ష్మి మనసుకు గాయం చేయకుండా చూసుకోవాలి. ఏంటే బుస్సు తెగ బుసలు కొడుతున్నావేంటి? కోపం వచ్చింది. లేట్ అయినందుకా? కాదు, తిట్లు తిన్నందుకు. ఎవరు తిట్టారు? ఇంకెవరు? మా అమ్మ. ఏం తింగర్ పని చేసావు? నేనేం చేయలేదు. బిర్యానీ కావాలని అడిగాను. పెట్టలేదా? ఈ మాత్రం దానికే తిట్లు తిన్నావు ఎందుకు? బయటికి వెళ్తే దొరుకుతుంది కదా. ఏ ఇంట్లో చేయలేరా? నేను వాళ్ళ కూతుర్నే కదా. నా చేత పొద్దున్నే కల్లాపు చల్లిస్తుంది, ముగ్గులు పెట్టిస్తుంది, గిన్నెలు తోమిస్తుంది, చివరికి బట్టలు కూడా ఉతికిస్తుంది. ఇంట్లో నానా చాకరీ చేయిస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి నచ్చింది చేయమంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు తిట్టిపోస్తుంది. అందుకే అమ్మాయిలు ఎప్పుడూ డిపెండెంట్ గా ఉండకూడదు, ఇండిపెండెంట్ గానే ఉండాలి. నా జాబ్ నేను చేసుకుంటే నా డబ్బులు నా దగ్గర ఉంటాయి. అప్పుడు నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు బిర్యానీ తిన్నావా లేకపోతే తీసుకున్నానా? ఏమొద్దులే, అమ్మ కదా, తిట్టినా పెట్టింది. పెట్టింది కదా, మరి ఇంకా మొహంలో కోపం ఎందుకు? చిరాగ్గా నవ్వు. రావట్లేదు. పోనీ నన్ను రప్పించమంటావా? ఎలా? ఇలా నవ్వు నవ్వు. శైలు, ఎవరతను? మా నాన్న. ఏంటి నాన్న ఇలా వచ్చావు? కాలేజీకి కదా నువ్వు వెళ్ళింది? అవును నాన్న. మరి ఇక్కడేం చేస్తున్నావు? అది కీర్తి స్కూటీ ప్రాబ్లం వస్తేను ఇక్కడికి వచ్చాను. స్కూటీ ఎక్కడా? అడుగుతుంది నిన్నే. రిపేర్ కోసం తెచ్చిన స్కూటీ ఎక్కడా? కీర్తి టెస్ట్ డ్రైవ్ కి తీసుకెళ్ళింది. నిజమా? అవునన్న, నిజంగానే వెళ్ళింది. అయితే ఉండు, ఎక్కడ దాకా వెళ్ళిందో తన్నే అడుగుతాను. అయ్యో, ఎప్పుడెందుకు నాన్న? డ్రైవింగ్ లో ఉంటే కింద పడుతుంది. ఆపు. హలో అంకుల్, ఏంటి ఫోన్ చేశారు? శైలు కోసమా? అవునమ్మా. శైలు ఎక్కడుంది? అది అది ల్యాబ్ లో ఉంది అంకుల్, పిలవమంటారా? అక్కర్లేదమ్మా. ఇదేనా నీ ల్యాబ్? అది కాదు నాన్న. నోర్మై, నీ వేషాలన్నీ తెలిసే ఇక్కడికొచ్చాను. నిన్ను నాకంటే ఎక్కువగా నమ్మాను కదే. ఇంతలా నన్ను ఎలా చీట్ చేయాలనిపించింది? ప్లీజ్, అది కాదు నాన్న, నేను చెప్పేది. అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. నేనేం వినవసరం లేదు. నిన్ను అంతగా గుడ్డిగా నమ్మటం నాదే తప్పు. అప్పటికి మీ అమ్మ చెప్తూనే ఉంది, అంత గుడ్డిగా నమ్మకండి, మోసపోతారు అని. చివరికి మీ అమ్మ మాట నిజం చేశావు కదే. నాన్న, నన్ను అలా పిలవకు. నీ కాళ్ళ మీద నన్ను నిలబెట్టాలని చదివించడానికి నేను పంపిస్తే ఈ నాన్నని నడి రోడ్డు మీద నిలబడేలా చేశావు కదే. నా కూతురు గొప్పగా ఎదిగితే తల ఎత్తుకుని తిరగాలి అనుకున్నాను, కానీ నలుగురిలో తల దించుకునేలా చేశావు. నీకు వాడు తప్ప ఇంకెవడు దొరకలేదా? ఈ మెకానిక్ గాన్ని ఎలా ప్రేమించావే? మీ కూతురుగా నన్నేమైనా అనండి, పెడతాను. అంతేకాని అతన్నంటే మాత్రం నేను ఊరుకోను. ఓహో, మీ ప్రేమ వ్యవహారం అక్కడ దాకా వచ్చిందా? నా కూతురికి ఏ మందు పెట్టావరా? ఏం మాయ చేసి నీ వైపు తిప్పుకున్నావు? నాన్న, నేనే అతన్ని ప్రేమించాను, నేనే అతన్ని ఇష్టపడ్డాను. ఇందులో అతని తప్పేం లేదు. అవును, ఇందులో వాడి తప్పేం లేదు, నీ తప్పు ఏం లేదు. నిన్ను నమ్మి చదువుకోవడానికి పంపించాను కదా, అసలు తప్పంతా నాది. పద. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రమ్మని చెప్పానా? నేను వస్తానని చెప్తున్నాను కదా నాన్న, మీరు వెళ్ళండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకో.
అందరూ మనల్ని చూస్తున్నారు. ఇంటికి పదా. అరే నాన్న, నేను రానంటే వెళ్ళనండి. నేను తర్వాత వస్తానని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? మీరు వెళ్ళండి. నా కూతుర్ని నీ వల్ల వేసుకుని ఏమీ తెలియని అమ్మాయికుళ్ళ నుంచున్నావు కదా. నిన్ను అస్సలు వదిలిపెట్టనురా. నీ అంతు చూసే తీరుతాను. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.